మనకి 1 ఇంచు 2 ఇంచులు అంటే మనకి నెంబర్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2 ఇంచెస్. ఇలా నెంబర్స్ ప్రకారం మనకి ఇంచెస్ ప్రకారం మనకు కనబడుతున్నాయి. చూడండి 1 ఇంచు, 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్, అలా మొత్తం ఇంచెలు అనమాట. ఇది ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని ఇంచెలు అన్నట్టు. ఇవి మొత్తం కలిపి మనకి 30 అంటే దగ్గర దగ్గర మనకి 39 ఇంచెలు అయితే 39 ఇంచెలు 39 ఇంచెలు అయితే 1 మీటర్ అన్నట్టు. 1 మీటర్. ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి మీటర్ లెక్క మనకు ఉండాలి. ఒక్కళ్ళు రాయండి అమ్మ, ఒకళ్ళు టేపు చూడకపోయినా పర్వాలేదు, ఒకళ్ళు మీరు నోట్ చేయండి. ఇందాక బుక్ ప్రిపేర్ చేసింది ఎవరు? మీరేనా? రాయగలుగుతారా? రాయండి. ఒకళ్ళు మంచిగా రాసి గ్రూప్లో పెట్టేస్తారు. సరేనా? 39 ఇంచెస్కి 1 మీటర్. 1 మీటర్ అంటే 39 ఇంచెస్. అందరు 40 ఇంచెస్ కొలుస్తారు కానీ 40 ఇంచెస్ కాదు, 39 అన్నమాట. ఓకేనా? 39 నుంచి మళ్ళీ మనకి మధ్యలో మినిమం వచ్చేసి సెంటర్ ఏదైతే ఉందో అది 1/2 మీటర్ అన్నట్టు. దానికి సెంటర్ ఏదైతే ఉందో అది 1/4 మీటర్ అన్నట్టు. అర్థం చేసుకోండి. అర్థమైందా? అలా తర్వాతకు వచ్చేసి 39 హాఫ్ మినిమం 20 వస్తుంది. ఇంకా అది 20 వస్తుంది. 20 వస్తుంది. అటు ఇటు 20 వస్తుంది. కానీ మనకి 39 ఎందుకు మనం వాడతామంటే 40ని మనం వాడం. 40 అనేది మనకి రాదు. వాళ్ళు ఇవ్వడం కూడా 39 ఇస్తారు. క్లాత్ ఎవరైనా కూడా 39 ఇస్తారు. ఎక్కడైనా కూడా 40 కొలిసి ఇవ్వరు మనకి పూర్తిగా. మనకి అది మనకి మలవడం కూడా 39 మలిసి ఉంటుంది అన్నమాట. ఓకేనా? హాఫ్ అంటే 20 అనుకోండి, దాంట్లో హాఫ్ అంటే 10 అనుకోండి. సరేనా? అలా తర్వాత వచ్చేసి 9.5 అయినా పర్వాలేదు, అలాగే అనుకోండి. ఒక హాఫ్ ఇంచ్ తేడా ఉంటుంది అంతే. తర్వాతకు వచ్చేసి మనకి ఇప్పుడు 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ మధ్యలో ఒక బాణం గుర్తుంది చూసారా? అది హాఫ్ అన్నది, 1/2 ఇంచ్ అన్నది. ఓకేనా? ఈ మధ్యలో నుంచి మళ్ళీ 1 ఇంచ్ నుంచి బాణం గుర్తు మధ్యలో ఇంకొకటి బాణం గుర్తుంది పెద్దది కనపడుతుంది చూసారా? అది 1/4 ఇంచ్ అనే గుర్తు, 1/4 ఇంచ్. ఓకేనా? బాణం గుర్తు. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ మధ్యలో ఇంకోటి పెద్దది కనపడుతుంది, అది 1/4 ఇంచ్. ఓకేనా? ఈ 1/4 ఇంచ్ మధ్యలో మళ్ళీ 1 ఇంచ్ మధ్యలో ఇంకో చిన్న గీత ఉంది చూసారా? అది పాయింట్ గుర్తుంచుకోవచ్చు. అర్థమైందా? దీన్ని పాయింట్ అంటారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఒక పాయింట్ అని అర్థం. అలా మనం పాయింట్లు వచ్చినప్పుడు పాయింట్ అని మీకు గుర్తుండాలి. 1/2 ఇంచ్ అన్నప్పుడు 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ అన్నప్పుడు 1/4 ఇంచ్ మీకు ఐడియా ఉండాలి. ఇది మంచి కరెక్ట్గా చేసుకోండి. సరేనా? ఇలా ఓకేనా? అందరికి ఐడియా ఉందా? అర్థమైంది కదా? ఇంకొకసారి ఎవరైనా ఒకటి వచ్చేసి ఇక్కడ ఇలా ఉండడం వల్ల మనకి చేతి మీద ప్రభావం పడదన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువగా బట్టలు కట్ చేసినప్పుడు మనకి చేతికి కూడా దెబ్బ ఉంటుంది. అర్థమవుతుందా? మీరు లైట్గా ఏదో 1-2 కుట్టుకునే వాళ్ళకి ఎలా పెట్టుకున్నా మనకి ఏం కాదు. కాకపోతే మనం ఎక్కువగా కటింగ్ చేసిన రోజు 4-5 కుట్టాలన్నా ఏదైనా చేయాలన్నా ప్రతిసారి మనం అలవాటు చేసుకోవడం ఇలా అలవాటు చేసుకోవాలి. కొంచెం మందం కట్ అయినా కూడా ఇలా ఉండడం వల్ల మనకి ఏం కాదు. అర్థమైంది? ఇలా పెట్టడం అలవాటు చేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనకి కత్తెర అనేది ఇదే. ఇంకా అర్థమైందా? ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కొస మనం చిన్న కుట్టు కట్ చేసేటప్పుడు చిన్న కొసతోనే కట్ చేయాలి. మొత్తం ఇలా పట్టకూడదు. అంటే మనం టర్నింగ్స్ తిరిగే దగ్గర, మూలలు తిరిగే దగ్గర మనం ఒక 1 ఇంచ్ దీన్ని ఇలా అని మనం కట్ చేయాలి. ఇంతవరకు మనం తీసుకురావాలి. క్లాత్ ఏమవుతుందంటే లోనికి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా కాటు పెట్టాలనుకుంటాము, కుట్టు దగ్గరికి కాటు పెట్టాలనుకుంటాము, చిన్నది ఇలా 1/4 ఇంచ్ మందం ఇలా తెరిచి మనం కట్టుకుని పెట్టేయాలి. ఆ కుట్టు దగ్గరికి ఎస్టిమేషన్ వేసుకునే శక్తి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి థ్రెడ్. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అంటారు. ఇది వచ్చేసి మనకి 9, 10 నెంబర్ అని ఉంటుంది. 9, 10 పైపింగ్ థ్రెడ్ 9, 10 అంటే ఇస్తారు. దీనివల్ల ఏంటి అంటే లావుగా ఉండదు, పైపింగ్ నైస్గా ఉంటుంది. మనకి ఏ డిజైన్ వేసినా కూడా తొందరగా తిరుగుతుంది. మీరంతా వద్దులేండి, వెళ్ళిపోతాం. తర్వాత మనం వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేసి మనం ఈ థ్రెడ్నే ఎందుకు వాడాలి అంటే డిజైన్స్ పెడతాము. ఒకవేళ బోట్ నెక్ పెడతాము, దానికి మనకు మూల ఉంటుంది, ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా తిరుగుతుంది కదా. అలా కానీ పలక మేడకి పైపింగ్ వేయాలన్నా ఇదైతే మంచిగా తిరుగుతుంది. కొంచెం దీనికన్నా మనం లావుది పెట్టామనుకోండి, ఆ మూల దగ్గర ఏమవుతుందంటే థ్రెడ్ అంతా ఒకలాగా ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి దాని పొట్ట లావు అయిపోతుంది అన్నమాట. మూల దగ్గర లావు అయిపోతుంది. ఆ థ్రెడ్ మనకి మంచిగా అనిపించదు. అందువల్ల 10, 9 ఇది రాసుకోండి. ఇది ఎక్కువగా మనకి పెద్ద పెద్ద స్టోర్లలో దొరుకుతుంది. పలక మేడకి మూల అనేది ఉంటుంది కదా క్లాత్, దాన్ని కట్ చేసుకోవడానికి, చిన్న చిన్న కాట్లు పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా అలవాటు చేసుకోవచ్చు. అలా ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి నీడిల్. ఇది వచ్చేసి ఆర్గన్ నీడిల్ అంటారు దీన్ని. ఆర్గన్ కంపెనీ. ఇది వచ్చేసి ప్రతి మిషన్కి ఉంటుంది.
ఈ కంపెనీ చిన్న మిషన్లకి ఇలా పెద్ద మిషన్లకి మనకి ఇంకా వచ్చేసి జాక్ మిషన్లకి విద్యా మిషన్లకి అన్నిటికి కూడా ఈ కంపెనీ అనేది ఉంటుంది. ఆర్గన్ కంపెనీ అంటే ఎక్కడైనా ఇస్తారు. దీనివల్ల ఏంటి అంటే కొంచెం మందపాటి క్లాత్ మనం కుట్టినా పలచటి క్లాత్ కుట్టినా ఇది కవర్ చేసేంత ఉంటుంది. తొందరగా ముడత రావడం విరిగిపోవడం ఇలాంటివి జరగవు, మంచిగా ఉంటుంది. ఓకేనా, దీన్ని వాడుకోవచ్చు. ఆర్గన్ దీంట్లో వచ్చేసి 16 నెంబర్ ఉంటుంది. మనకి లేడీస్కి సంబంధించిన వర్క్ ఏదైనా కూడా 16 నెంబర్ కవర్ అవుతుంది. కొంచెం మీరు జెంట్స్గా ఏదైనా పాయింట్లు కుట్టాలన్నా కొంచెం మందపాటి క్లాత్ కుట్టాలనేది 18 నెంబర్. ఓకేనా, 18 వాడుకోవాలి. ఇక 14 అవి అంటారా, అవి వేరే పల్చటి క్లాతులకి నెట్ క్లాతులకి అది వాడుకోవాలి. ఎక్కువ ఇదేంటి అంటే 16 మనకి అది కూడా గుంజుతుంది. కాకపోతే మనం ఎక్కువ ఏంటి అంటే వాడడం కదా, అది ఎక్కువ వాడేది 16 మనకి. ఎక్కువ బ్లౌజులకి వాటికి 16 వాడతాం. ఓకే, తర్వాత స్కేల్ మోడల్ స్కేల్. ఇది ఏంటి అంటే మనకి క్లాత్ యొక్క పన్నాన్ని గుర్తుపడుతుంది. ఇప్పుడు క్లాత్ పన్నా ఇటు కరెక్ట్గా ఉంటుంది, ఇటు కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది మనం చూసుకోవడానికి దీనికే ఉపయోగపడుతుంది. దీన్ని ఇలా చూసుకుంటే మనకి ఇది ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నా కూడా మనం కరెక్ట్ చేసుకొని కట్ చేసుకోవడానికి. ఇది మీకు కటింగ్లో అర్థమవుతుంది. నేను వాడతాను దీన్ని ఎక్కువగా, ఇది కటింగ్లో అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా ఈతలు కొట్టుకోవడానికి ఏదైనా 1 ఇంచు 2 ఇంచులకి మనం ప్రతిసారి టేప్ పెట్టుకోకుండా ఇప్పుడు బారుగా మనం 12 ఇంచులు పెట్టాలి. ఇలా పెట్టి కొట్టేయచ్చు. అర్థమైందా? 9 ఇంచులు కొట్టాలి, 9 ఇంచుల దగ్గర నుంచి కొట్టవచ్చు. 6 ఇంచులు కొట్టాలి, 6 ఇంచు దాకా స్టాప్ చేయడానికి టేపును పెట్టడం మనం తీయడం కాకుండా ఇలా పెట్టేసి 6 దాకా మనం స్టాప్ చేసేయచ్చు. దీనికి ఉపయోగపడుతుంది. ఓకేనా, స్ట్రైట్ స్కేల్. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ స్కేల్. ఇది ఆర్మ్ హోల్ స్కేల్లో అంటే బాడీలో, ఇది ఓన్లీ మన బాడీలో గీయడానికి. ఇది మన ఆర్మ్ హోల్ ప్రతిసారి కూడా మనం గీయలేము కదా ప్రతిసారి. ఇది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కొంచెం సీనియర్స్ అంటారా అర్థమైపోతుంది వాళ్ళకి ఎంత ఆర్మ్ హోల్ తీయాలి ఏంటి అనేది, వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. అర్థమైందా? అలా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ బాడీకి వాడుకోవాలి, హ్యాండ్కి ఉపయోగపడదు. సైలెంట్ పెట్టి ఇది హ్యాండ్కి ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, తర్వాతకి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ హార్మోల్ అనమాట, హ్యాండ్కి సంబంధించింది. ఓకేనా, ఇది హ్యాండ్కి ఉపయోగపడుతుంది, ఇది బాడీకి ఉపయోగపడుతుంది. బాడీ మంచిగా మనకి రౌండ్గా మంచి ముడతలు లేకుండా మనం వేసిన ఎస్టిమేషన్ ప్రకారం మనం గీత గీసేటప్పుడు వంకర కింకర పోతూ ఉంటుంది కదా, దానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా మనం ఏంటంటే ఆర్మ్ హోల్ వేసేటప్పుడు కరెక్ట్ షేప్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? మనం 2 ఇంచుల కిందికి పెడుతున్నాము, 3 ఇంచుల చక్క డౌన్ పెడుతున్నాము, అక్కడికి మనం గీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని మనం చక్కగా ఇలా గీయడం వల్ల మనకి మంచిగా ఇది షేప్ అనేది అవుట్ కాకుండా వచ్చేస్తుంది. తర్వాతకు వచ్చేసి ఇది చేతి పని సూదులు. మీకు అందరికీ తెలుసు కదా, నిన్న వాడారు కదా మీరు. ఇది హెమ్మింగ్కి మనం ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది. హెమ్మింగ్ మనకేంటంటే కొంచెం మొండిగా ఉన్న పెద్దగా ఉన్న వెనక్కి గుచ్చుకుంటూ ఉంటుంది. మందపాటి క్లాత్ దగ్గర మనం గుచ్చేటప్పుడు వెనక్కి గుచ్చుకుంటూ ఉంటుంది. ఇది పదునుగా ఉండి ఇలా చిన్నగా ఉన్న వాటిని మనకి ఎంతవరకు మనం ఎక్కియగలుగుతామా సూదిలో దారాన్ని అనే దాన్ని చూసుకొని ఆ హోల్ ప్రకారం మనం వాడుకోవాలి. ఓకేనా, తర్వాతకు వచ్చేసి ఇవి గుండు పిన్నులు అనమాట. ఇవి తెలుసు కదా మీకు. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే క్లాత్ మనం కుట్టేటప్పుడు ఏదైనా జారిపోయే క్లాత్ ఉన్నా డబల్ క్లాత్ ఉన్నా దానికి మనం ఎక్కడికైతే టిక్ పెట్టుకుంటామో అక్కడ మనం ఇది క్యాండిల్ డీస్ అంటాము. ఇదే ఎందుకు వాడాలి అనుకుంటే మనకి ఇది ఏంటి అంటే మనం డ్రాయింగ్ వేసిన తర్వాత తప్పుగా వేసాము. వేసిన తర్వాత మన దగ్గర ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని హీట్ చేసి మళ్ళీ రుద్దగానే ఇది మాయమైపోతుంది. ఇది క్యాండిల్తో తయారు చేస్తారనమాట. క్యాండిల్ కాలిపోతుంది చూడండి వెంటనే, అలాగే ఇది కూడా కాలిపోతుంది. అర్థమైందా? మనం తప్పుగా వేసిన డ్రాయింగ్ మళ్ళీ దాన్ని చెడిపేసి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. దానికి దీనికి వాడుకోవాలి. అదిగాక మనకేంటంటే ఇది కొంచెం లావుగా పడుతుంది. ఈ డీస్ ఏంటి అంటే కొంచెం లావు మనం గీసినప్పుడు ఏమవుతుందంటే పాయింట్స్ అనేవి గుర్తుపట్టలేదు. దీంతో ఇది పాయింట్ని కూడా గుర్తుపట్టేటట్టుగా ఉంటుంది. సన్నగా పడుతుంది డ్రాయింగ్ అనేది, చాలా సన్నగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది తర్వాతకి ఇంకేమున్నాయి మనకి అడగండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోయినా కూడా మళ్ళీ అయినా